హర హర శంభో శంకర అంటూ శివనామస్మరణతో ఏలూరు జిల్లా పట్టిసీమ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవస్థానం మారుమోగిపోయింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులు భక్తి శ్రద్ధలతో పట్టిసీమ శివాలయం చేరుకుని అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులను తెల్లవారుజాము నుంచే దర్శనానికి అనుమతించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉత్సవాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారని, పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పోలవరం మండలంలో క్షేత్రంలో భారీ స్థాయిలో ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మహాపుణ్యక్షేత్రం ఇక్కడ దీన్ని దర్శించుకొని పునీతులు అవుతుంటారు. తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా రోజు మంచి పుణ్యక్షేత్రంగా ఇక్కడ పిలిచింది. ప్రజలందరూ కూడా దర్శించుకొని మా జీవితాలను ధన్యం చేసుకోవాల్సింది కోరుతున్నాం. అలాగే రానున్న రోజుల్లో ఈ పుణ్యక్షేత్రాన్ని మరింత ఉన్నత స్థాయిలో తీసుకెళ్లే విధంగా, అలాగే ఇక్కడ అభివృద్ధికి సంబంధించి ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుకోకుండా, అలాగే అసౌకర్యం కల్పించుకోకుండా ప్రభుత్వం ఇప్పుడు కూడా చర్యలు తీసుకుంటుంది. రానున్న రోజుల్లో తప్పకుండా ప్రభుత్వం నుంచి ఏదైతే సహాయ సహకారాలు కావాలో తప్పకుండా మేము అందించడానికి, అలాగే ఈరోజు ఈ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం నుంచి తప్పకుండా మేము అడగడం జరుగుతుంది. అలాగే ఈ రాజుగారి వీరభద్ర రాజు గారి ఆధ్వర్యంలో వాళ్ళ తాతల కాడి నుంచి కూడా ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు కూడా దగ్గరుండి కూడా చూసుకుంటున్నారు. అలాగే వారు ఏదైతే గుడికి డెవలప్మెంట్ సంబంధించి కొన్ని అడగడం జరిగింది, తప్పకుండా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి రానున్న ఏదైతే మనకి పుణ్యక్షేత్రాలు, అలాగే ఈ పుష్కరాల సమయానికి దీన్ని ఇంకా డెవలప్ చేసే విధంగా ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చే విధంగా మేము చర్యలు చేసుకుంటామని తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాం.